కోకో కోలా పెప్సీ వెంకీ మామ సెక్సీ. వెంకీ మామ కోసం ఒకసారి చూడాలబ్బా సినిమా. చాలా బాగుంది స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. తమన్ బీజం అద్దరగొట్టిండు. ఈజమ్స్ హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్లు వస్తాయి మంచిగా, ఫైట్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ కోసం అన్నా చూడాలి. వెంకీ మామ కోసం అయితే ఖచ్చితంగా చూడాలబ్బా, అందులో డౌటే లేదు. కామిక్ టైమింగ్ అద్దరిపోయింది యాజ్ యూజువల్. స్టోరీ అంటే కొంచెం జాతకాలు దాని ప్రకారంగా ఉంటుంది. స్టార్టింగ్లో నమ్మాలా వద్దా అనిపిస్తుంది, ఎండింగ్లో కొంచెం చాలా డిఫరెంట్గా వస్తుంది స్టోరీ. లేదు కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకే కొంచెం క్లైమాక్స్ చూసాక జాతకాలు నమ్మాలా వద్దా అని అనిపిస్తుంది. ఇప్పుడు అంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అదే డౌట్ వేస్తుంది నాకు, నమ్మాలా వద్దా అని భయం వేస్తుంది అంతే. నేను ప్రస్తుతానికి నమ్మను. చాలా బాగుంది. వెంకీ మామ తోపు. వెంకీ మామ కోసం చూడాలి. బీజం అదిరిపోయి 5కి 3.5 ఆలేస్తాను. చాలా బాగుంది వాళ్ళ కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ వెంకటేష్ గారికి విష్ హ్యాపీ బర్త్డే. బట్ వచ్చి ఉంటే ఫ్యామిలీ ఎమోషన్, దాంతోపాటు ఇది వచ్చి ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది. లాస్ట్ ఇయర్ ఎఫ్టీ ఎలా అయిందో ఇది అలా అయ్యేది ఐ గెస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ వెంకటేష్ గారికి విష్ హ్యాపీ బర్త్డే. అండ్ అదర్ థింగ్ వాస్ మామ అల్లుడి సెంటిమెంట్ అనేది ఒక రేంజ్లో చూపించాడు. బాబీ ఈజ్ బ్యాక్ అగైన్. జైలవ కుసలో క్లైమాక్స్ ఎలా ఉందో అగైన్ దీనికి కూడా సేమ్ అదే విధంగా క్లైమాక్స్ బాగా ఎమోషనల్గా కంటెంట్గా బాగా తీశాడు. అండ్ అదర్ థింగ్ మిలిటరీ సీక్వెన్స్ అనేది ఓవరాల్గా హైలైట్. వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ మిలిటరీ సీక్వెన్స్ అండ్ వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఇద్దరి మధ్యలో కోకోకోలా పెప్సీ సాంగ్ అయితే అసలుకి వీఆర్ నాట్ అంటే స్టాండింగ్గా లేము అసలు, ఫుల్లీ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. బోత్ ఆఫ్ దెమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ టోటలీ గుడ్. ఓవరాల్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ విత్ దిస్ వీకెండ్. చాలా బాగుంది. వాళ్ళ మామూలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా అంత బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్యన. చాలా బాగా చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి పోటీ పడి చేశారు. అబ్బా మామ వాళ్ళు మంచి పోటీ పడి చేశారు. రొటీనే అంటే ఇంత ముందులాగా వెంకటేష్ కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఇంత ముందులాగే కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, రొటీనే. కానీ ఇందులో మిలిటరీ బ్యాక్డ్రాప్ ఒకటి యాడ్ చేశారు. దానివల్ల సినిమా మొత్తం ప్లస్ అయిపోయింది. ఒకటి జాతకాలు కన్విన్స్ చేసుకుంటే, అంటే జాతకాలు నమ్ముతారు కదా, మూఢనమ్మకాలు అంటారు కదా, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్. కన్విన్స్ అది ఒక్కటే కన్విన్స్గా ఉండదు. అంటే ఏంటంటే జాతకాలు ఈ కాలం కూడా ఆ జాతకాలు అంత బాగా నమ్ముతారా అనే ఒక చిన్న పాయింట్ మనం వదిలేస్తే, ఇగ్నోర్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుంది. తాత వద్దు వద్దు అంటాడు కదా, నా అల్లు లేని నేను వద్దు నాకు అని అంటాడు చూడు, అట్లా మంచిగా అనిపించింది. సినిమా నిజంగా చెప్పాలంటే సినిమా చాలా బాగుందండి. ఒకటే చెప్దాం అనుకుంటాను ఈ సినిమా గురించి. ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ పరంగా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకెళ్ళాలా వద్దా అన్న ఇదిలో ఉంది. బట్ ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీ పిక్చర్ అండి. ముఖ్యంగా వెంకటేష్, నాగ చైతన్య ఒకరు తక్కువ అని కాదు, ఒకరు ఎక్కువ అని కాదు, క్యారెక్టర్ బేస్ మీద ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ మీ మీడియా తరఫున నేను ఒకటే ఆడియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఫేక్ రివ్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. వెంకటేష్ ఫ్యాన్స్ నుంచి ఒకటే మేము చెప్తున్నాము, ఎవరైనా ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఇస్తే ఒక్కొక్కటి తాట తీస్తాము. ఇప్పుడు పోస్ట్ చూశాను, ఎవరో పెట్టారు, నేను ఆల్రెడీ వాడికి మెసేజ్ కూడా పింగ్ చేశాను. అంటే ఒకటి ఈ మూవీ అనేది ఆడియన్స్ మూవీ, అంటే ఒక ఫ్యామిలీ మూవీ. వెంకటేష్, నాగ చైతన్య అంటే ఒక ఫ్యామిలీ మూవీ. నేను సినిమా చూసి వచ్చాక నేను రివ్యూ చెప్తున్నాను అండి. లాస్ట్ 45 minutes ఎవరైనా చూడండి సినిమా. లాస్ట్ 45 minutes అయితే గూస్ బంప్స్ ఉంటుంది అసలు. నాకైతే ఒక 10 minutes వెంకటేష్ గారి ఒక లాస్ట్ క్లైమాక్స్ షాట్ ఒకటి ఉంటుంది, నిజంగా ప్రతి ఒక్క కళ్ళల్లో ఏడుపు వస్తుంది. అంత మంచి సినిమా, ఇంత మంచి సినిమాని ఒక సోషల్ మీడియా ద్వారా ఒక 10 మంది ఆడియన్స్ ఎక్కువ వచ్చి సినిమా థియేటర్లు చూడాలి, ఇలాంటి సినిమాని థియేటర్లోనే చేయాలంటే ఒక సోషల్ మీడియాకే మనకి అదొక యూజ్ ఉంటుంది. అలాంటి సోషల్ మీడియాని నెగిటివ్ రివ్యూస్ ఎవరిని ఇస్తే మటుకు వదిలే ప్రసక్తే లేదు. ప్లీజ్ మంచి సినిమా, 5కి 5 రేటింగ్ ఇస్తాం. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది. అల్టిమేట్ భయ హైపరాధన కామెడీ, చెమ్మక్ చంద్ర అన్న కామెడీ అయితే అల్టిమేట్ సినిమా. ఇక వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ మస్తు ఇష్టం. ఇక మామ అల్లుళ్ళు తగ్గఫారు చేసారు, ఇక ఆయన తగ్గలే ఈయన తగ్గలే ఆ విధంగా చేసారు భయ్య. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెంకటేష్ గారికి, డైరెక్టర్ బాబీ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. సార్ విష్ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. సంక్రాంతి పండుగ నాకు ఇప్పుడే వచ్చినట్టుంది భయ్య, అంత ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. పక్క 100 సూపర్ వేసింది, బాగా వేసింది. సూపర్ సినిమా, కేక బట్టి చేసిన సినిమా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో అందరూ చూడవచ్చు, చాలా బాగుంది. చాలా మంచి యాక్టింగ్ చేసారు, చాలా బాగుంది. లేదంటే అందరు ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. మంచి ఇంకోటి మామ రిలేషన్షిప్ చాలా మంచి పెట్టండి, చాలా బాగుంది. సూపర్ భయ్య, మామూలుగా లేదు. వెంకీ మామయ్య స్పెషల్ చింపేశాడు మొత్తం సినిమా అంతా. అల్లుడి క్యారెక్టర్ బాగా చేశారు. అసలుకి వెంకీని చూస్తే సినిమా అంతా ఆడేస్తుంది. 4 ఇచ్చేయ్యా భయ్య 5కి. బాగుందన్న మూవీ బాగుంది.
బాగుంది మూవీ బాగుంది, కామెడీ ఎదిరిపోయింది, సెంటిమెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ వెంకటేష్ అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరిది పర్ఫెక్ట్ స్టోరీ ఫర్ దోస్ 2 people. బాగా తీశాడు, కేఎస్ బాబీ కూడా బాగా తీశాడు. అండ్ లాస్ట్ ఏంటంటే కోకోకోలా పెప్సీ వెంకీ మామ సెక్సీ, చాలా బాగుంది సినిమా. అది సూపర్ ఉంది, అది సెంటిమెంట్ బాగా చూపించాడు. మామాళ్ళు అంటే ఇలా ఉండాలని ఉంది, ఇలా ఉండాలి. మామాళ్ళు అంటే రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటే బాగుండు. అంటే ఒక మేనమామ లేని లోటుని ఈ మూవీతో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బాధ ఉంటుంది, ఇక మేనమామ లేని వాళ్ళకి మాత్రం చాలా బాధ ఉంటుంది. నాకు ఇలాంటి మామ ఉంటే బాగుండు అంటే అంతగానం ఉంది. సెంటిమెంట్ సూపర్ ఉంది. ఇంకా లవ్ ఎపిసోడ్స్ రాశికన్నా నాగ చైతన్య మధ్యలో ఉండే లవ్ ఎపిసోడ్స్ బాగుంటాయి. తర్వాత క్లైమాక్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, క్లైమాక్స్ బాగుంటుంది. అంటే సీన్స్ కొన్ని సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇది జరుగుద్ది అని, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. సినిమా అయితే బాగుంది. కొంచెం అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఏంద్రా అని అనిపిస్తుంది, కొంచెం బోర్ అనిపించదు. కానీ సినిమా అయితే మొత్తానికి బాగుంది. తమన్ బీజిఎం బాగుంది. ఇంకా యాక్టర్స్ రాశికన్నా యాక్టింగ్ బాగుంటుంది. ప్యాడ్ రాసిపోతే ఇంకా వెంకీ మామ కామెడీ అయితే ఎక్సలెంట్ అసలు. ఇంకా సినిమా అయితే మొత్తానికి ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. అంటే ఏదో చూసేద్దాం అని ఏదో ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువ పెట్టొద్దు, కొంచెం మినిమంగా పెట్టుకొని చూసేస్తే చాలా బాగుంటుంది సినిమా. కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషనల్ రైడ్ అనమాట, కంప్లీట్గా ఎమోషనల్ రైడ్. మామాళ్ళ బాండింగ్ బాగుంది. హీరోయిన్స్ సాంగ్స్ వరకే పరిమితం కాకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా సింప్లీ సూపర్. ఎవరిని తక్కువ చేయలేదు, ఏ క్యారెక్టర్ తక్కువ లేదు. ఈవెన్ మ్యూజిక్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ కంప్లీట్గా. క్లైమాక్స్ సూపర్ అన్న. క్లైమాక్స్ అంటే మామ కోసం అల్లుడు, అల్లుడు కోసం మామ పడే తాపత్రయం ఉన్నది, అది హైలైట్ అసలు సినిమా కంప్లీట్గా. క్లైమాక్స్ సూపర్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ నుంచి కూడా ఎండ్ వరకు ఎమోషనల్ జర్నీ. ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హాయిగా ఫ్యామిలీ అంతా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 2.5 hours రిలాక్స్డ్గా కూర్చొని సినిమా చూసి వెళ్ళొచ్చు. కానీ ఆయన మించి చేసాడు చేతో అనిపించింది మూవీలో కంప్లీట్గా. సెకండ్ హాఫ్ ఆర్మీ గెటప్ కానీ, ఆర్మీ పర్సన్గా యాజ్ అ మిలిటరీ పర్సన్ తను వెళ్ళి సేవ్ చేసుకోవడం కానీ, దేశం కోసం చేసిన ఫైట్ కానీ సూపర్ ఉంది. వస్తే ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు పరంగా అయితే సూపర్, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఇండస్ట్రీ తోపు అయినా అసలు నిజంగా మస్తు పెట్టింది భయ, నాకైతే మస్తు నచ్చింది. రేటింగ్ 10 ఉందా? ఎందుకు 5 ఎందుకు పెట్టిరు బా మీరు? 10 పెట్టుర్రీ. 10/10 ఇస్తున్నా నేను. సరేగా 5/5 పెట్టుకోర్రీ. బాగుంది సినిమా, నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు చూడరు భయ, ఫ్యామిలీ పోయి చూడొచ్చు. ఎక్కడ ఎక్స్పోజింగ్ ఏం లేదు, పెద్ద అది ఉంది ఇది ఉందని పోకుండా ఉండకుర్రి. సినిమా బాగుంది. ఫైరసీలో చూడకండి, ఫైరసీలో వస్తే మీకు ఏం అర్థం కాదు. 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి ఫైరసీలో చూస్తారు, మంచిగానే ఉంటుంది. కానీ అర్థం కాదు డైలాగ్స్. వెంకీ మామ నాగ చైతన్య మెయిన్ చెప్పాలంటే ఇందులో అద్రగొట్టింది భయ మిలిటరీ డ్రెస్లో. మిలిటరీ యాక్సెప్ట్ మిలిటరీ ఫస్ట్. సో కిల్ పైరసీ, ఈ మూవీ రూల్స్ ఇలాంటి రకరకాల యాప్లు ఉంటాయి, అందులో మూవీ చూడొద్దు, అర్థం కాదు. థియేటర్కి రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ స్పేస్ని బాగా చూపించాడు డైరెక్టరు. ఒకవైపు మన హీరోయిన్స్, కమెడియన్స్ అండ్ దెన్ ఇద్దరు హీరో కెమిస్ట్రీని బాగా చూపించాడు. చాలా బాగుంది మూవీ. అండ్ దెన్ నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మూవీ మాత్రం చాలా బాగుందండి. కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. టైటిల్ కార్డ్ పడేటప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీకు బోర్ అనేది కొట్టదు మూవీ. పైరసీలో మాత్రం మూవీని చూడొద్దు, సినిమాని ఎంకరేజ్ చేయండి. చాలామంది అదే లైఫ్గా బతుకుతున్నారు. సో థ్యాంక్ యూ. 3.5 ఇస్తున్నాను. మామ అల్లుళ్ళు ఇద్దరు ఈ ఇయర్ 2 hits కొట్టారు. ఒకటి F2 అండ్ దెన్ మజిలీ, ఇది వెంకీ మామ. మూవీ మాత్రం చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు, వేరే లెవెల్. ఉగాది పచ్చడండి, అర్థం చేసుకోండి మీరే. రాశికన్నా గారు, నాగ చైతన్య గారు వాళ్ళ మావయ్య కోసం, నాగ చైతన్య గారు వాళ్ళ మావయ్య కోసం ఏం చేస్తారో దాన్ని రాశికన్నా గారు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఆయనకి బాగా హిట్ మంచి సినిమా, మంచి హిట్ దొరికింది.